తోటి ఎవరైతే పేరెంట్స్ వచ్చారో వాళ్ళందరికీ కూడా స్వాగతం. అండ్ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన పాఠశాల పేరే సంస్కారం. సంస్కారం అంటేనే తెలుగులో క్రమశిక్షణ. ఏ పిల్లలాడికైనా కూడా భవిష్యత్తులో ముందు తరానికి వెళ్ళాలి, వాడు అనుకున్న లక్ష్యాన్ని చేరాలి అంటే ఖచ్చితంగా క్రమశిక్షణ అవసరం. ఆ క్రమశిక్షణ అనేటువంటిది అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠశాల ఏర్పించాం. ముఖ్యంగా ఒక పేరెంట్గా కూడా ఒక చిన్న సజెషన్ మీకు ఏంటంటే, యాక్చువల్గా నేను కూడా ప్రైవేట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. పక్కన ఉన్నటువంటి జీపీనగా డిఎడ్ కాలేజ్, దాంట్లో నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. నాకున్నటువంటి చిన్న అనుభవాన్ని ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను పాఠశాల పంపించి మా అబ్బాయికి జస్ట్ 30 days అవుతుంది. 30 రోజుల్లో వాడు వచ్చింది 20 రోజులు మాత్రమే. 20 రోజులు మాత్రమే స్కూల్కి వచ్చాడు. కానీ ఏ తల్లి అయినా కూడా తన పిల్లల్లో ఆనందాన్ని చూసుకుంటుంది. చిన్న చిన్న ఆనందానికే వాళ్ళ ఇల్లు పట్టలే, అంత ఆనందాన్ని చూపిస్తుంటున్నారు. దాంట్లో ఒక చిన్న విషయం చెప్తాను. ఇది మా పర్సనల్ విషయమే, కానీ చెప్పాలనిపించిన వేదిక కావాలని చెప్తున్నాను. ఒకనొక రోజు జరిగింది. ఏంటంటే వాడు పంపించినటువంటి ఆ 20 daysలోనే ఒకరోజు ఉదయం లేవగానే, ఎవరైనా వాళ్ళకి చెప్పలేదు చేయలేదు, ఉదయం లేవగానే గడి మీద కూర్చొని వాడు ఒంటరిగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే. ఇది ఆల్రెడీ శ్లోకం అందరికీ తెలిసిందే. కానీ మా పిల్లవాడి నోటి నుండి ఆ రెండు వాక్యాలు పూర్తిగా వదిలేసి వాడికి రమే రామే మనోరమే వరకు చెప్పిన తర్వాత తత్తుల్యం అని చివరికి చెప్పాడు. అంటే 2 వాక్యాలైనా సరే వాడు వచ్చిన 20 రోజుల్లో ఆ నోటి నుండి వచ్చినటువంటి ఆ మాటలు మాకు టీవీ జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. టీవీ జ్ఞాపకాలు అందిస్తున్నటువంటి సంస్థల విద్యా సంస్థలకి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.